ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలీ ఎన్నికలతో పాటే ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డే చెప్పాలన్నారు. విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నామని ఢిల్లీలో మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి సూచనాప్రాయంగా వెల్లడించారు. 2029లో జమిలీ ఎన్నికలు ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల తన పదవీకాలం 5 ఏళ్లు కాకుండా 5.5 ఏళ్లు ఉంటుందని, ఆ తరువాత మరో 5 ఏళ్లు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేశాక నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్ను ఏర్పాటు చేస్తుందన్నారు. అది సంవత్సరంలోపు నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తుందని వెల్లడించారు. అందువల్ల 2029లో ఖచ్చితంగా కొత్త నియోజకవర్గాల ప్రకారం జమిలీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతోందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని సీఎం నిలదీశారు. ఆయన కాదంటే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయినా సంబంధిత అధికారులతో చర్చించాలి కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి వ్యవహారాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నామన్నారు. నిజంగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం లేకుంటే వీటన్నింటిపైనా విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్, ఎంఐఎంలతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ముఖ్యమంత్రిగా తన పని మాత్రం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మాత్రమేనని నొక్కి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసు పంజాగుట్ట ఠాణాలో నమోదైంది కాబట్టి సిట్కు హైదరాబాద్ కమిషనర్ నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరంలో నీరు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారని సీఎం అన్నారు. అందుకే ఎంత మేరకు దెబ్బతిందో పరీక్షించే బాధ్యతల్ని ఏజెన్సీకి అప్పగించామన్న సీఎం వాళ్లు చెప్పేదాన్ని బట్టి ముందుకెళతామని చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి నీరు తరలించడం మంచిదన్నదే తమ అభిప్రాయమని పునరుద్ఘాటించారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధన తాము తెచ్చింది కాదన్న ముఖ్యమంత్రి అన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటు భారతరత్న ఇవ్వాలన్న డిమాండును తాను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు సత్యదూరమని సీఎం తేల్చి చెప్పారు. ఆంధ్రాతో ఉన్న జల వివాదాల్ని పరిష్కరించుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదన్న సీఎం కృష్ణా, గోదావరి ట్రైబ్యునళ్లు ఇచ్చిన వాటా ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఇస్తే వారు వరద జలాలు వాడుకోవడానికి మేం అంగీకరిస్తామన్నారు. నికర జలాలు మేం వాడుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే మిగులు జలాలు ఇద్దరం పంచుకోవడానికి అంగీకరిస్తామని కుండబద్దలు కొట్టారు.